అంటే ఈ రోజు ఇంట్లోకి కూడా పోకోకుండా కూలికి వేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అదేనప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము పడిపోయేళ్ళమే కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. అయినా కానీ సార్ 10 నెలలు అయినా కానీ ఒక్కళ్ళు వచ్చి మాతో ఒక్కళ్ళు మాట్లాడినాడు కానీ లేదు సార్ మాతోటి. ఇల్లు ఉన్నాయి అమ్మ అన్నారు కానీ మరి ఇక్కడ అప్పుడు చేసినట్టు అప్పుడు చేసినట్టు మా బాధలు పోయే కదా సార్. అసలు ఇల్లు కట్టుకుని 6 లక్షలు అయినా కానీ ఒక్కరోజు నా ఇంట్లోకి మానేది సార్. మేము వచ్చి కూలికారు సార్. వాళ్ళకి మీరు రేవంత్ రెడ్డి చెల్లెల్లాగా ఆదరించుకుంటే మాకు ఏడన్నా మాకు కాడ చూపెట్టమని సార్. మాకు అది అదే కోరుకుంటున్నాం సార్. ఒక్కళ్ళన్నా మరి ఎట్టున్నా